సుతిలి లేదు, బియ్యం సంచులు లేవు, హమాలీలు లేరు. ఏమండి, నేనే గడ్డం మీసాలు లేకుండా వచ్చిన పార్టీలో యాదుందా 9 ఏళ్ళ. ప్రతి సంవత్సరం ఇదే ప్రెస్ మీట్ పెడతా ఉంటాం, ఈ సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్ పెడతాం. గడ్డలు వచ్చినాయి, మీసాలు వచ్చినాయి, తెల్లకు కూడా అవుతున్నది గడ్డం. మళ్ళీ గదే సబ్జెక్టు మాట్లాడతాం. హమాలీలు లేరు, గన్నీ బ్యాగ్స్ లేవు, సుతిలీలు లేవు, ఇవన్నిటికీ కేంద్రం పైసలు ఇస్తుంది. లారీలు లేవు, ఇసుక దోలనీకి లారీలు ఉన్నాయి. ఇసుక దోలనీకి లారీలు వస్తాయి. దొంగ ఇసుక రవాణా, దొంగమూరం ఎమ్మెల్యేలు సంపాదిస్తారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంతమంది టీఆర్ఎస్ వాళ్ళు సంపాదించారు. దానికి లారీలు కొరతనే ఉండదు. ఏమన్నా విన్నారా అండి లారీల కొరతతోటి ఇసుక సప్లై ఇసుక దందా అయిందని? చెప్పండి, ఎవరన్నిటి చెప్పండి. దీనికే వస్తుంది కొరత, వడ్లకే వస్తుంది. రైతుల మీద చిన్న చూపు. సమయానికి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే ఈ పంచాయతీల నుండి నువ్వు ఇవ్వాల్సిన ఇంకా 36 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చేస్తావు. ఇది డిలేడ్ ప్రొక్యూర్మెంట్ అవుతున్నదో ఇది టోటలీ క్రిమినల్ కాన్స్పిరసీ. ఎక్కువ ప్రొక్యూర్ చేయొద్దు, మా మీద బర్డన్ ఎక్కువ పడొద్దు, ఎంత పని తగ్గించుకుంటే అంత. మక్కలకు కూడా అదే చేసారు వీళ్ళు. మక్కలన్నీ 400-500 రూపాయలు తక్కువకు అమ్ముకున్నాక అప్పుడు పెడతారు వీళ్ళు. ఈయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈడ వారబోస్తా, బీజేపీ ఆఫీస్ ముందర వారబోస్తా, కిషన్ రెడ్డి ఇంటర్ ముందర వారబోస్తా, అరవింద్ ఇంటర్ ముందర వారబోస్తా, ఇతర నాయకుల ఇండ్ల ముందర వారబోస్తా. నీ చేతగాంతనం, అసమర్థత, అన్నిటికంటే మించి అవివేకం ఇట్లా మాట్లాడు. ఇది టోటల్గా నీ అసమర్థతనే కాదు, రాష్ట్రానికి అరిష్టం ఇట్లా వారబోస్తా అని చెప్పడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది. నీ వల్ల అరిష్టం కలుగుతున్నది రాష్ట్రానికి. నీ చేతగాంతనం వల్ల రైతులు గోసపుచ్చుకుంటున్నావు. అందుకనే చెప్తా, స్టేచర్ లేదు నాకు ముఖ్యమంత్రి స్టేచర్. లిల్లీ ఈజ్ వెరీ సిల్లీ. లిల్లీపుట్ అంటే నేను ఇప్పటి నుంచి లిల్లీ రాసి పెట్టుకోరు. లిల్లీ అంటే లిల్లీపుట్. ఈయనకి అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అగ్రి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది తెలుసు ఈయనకి. ఆయన కింద దానికి మంత్రి, దానికి కింద ఐఏఎస్ ఆఫీసర్లు, డైరెక్టర్లు ఉంటారు. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు రెగ్యులేట్, కంట్రోల్ అండ్ సూపర్వైజ్ మార్కెటింగ్ నెట్వర్క్ of Telangana Agri Produce and Livestock Markets Act, which was notified Schedule 2 in 1966 Act. ఈ షెడ్యూల్ 2లా రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి, సూపర్వైజ్ చేయాలి, మార్కెటింగ్ స్టోరేజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి ఇలా ప్రభుత్వం. నువ్వు ఎంతైతే ఇస్తా అంటున్నావో కేంద్రానికి ఇస్తలేవు, మళ్ళీ ఇక్కడికి వచ్చి పనికి వాళ్ళ రాజకీయాలు అబద్ధాలు చెప్తున్నావు. ఒకటి సరే, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకో, నిజం కాదు, నీ దగ్గర ఎక్కువ వండుతున్నది పీకుతున్నది అని మార్కెటింగ్ డిపార్ట్మెంట్. నీ దగ్గర ఎంత ఎక్కువ వండుతుంది ప్లానింగ్ లేదా? ప్రపంచంలో బియ్యం డిమాండ్ పెరుగుతున్నది. 55 కోట్ల మెట్రిక్ టన్ల డిమాండ్ ఉన్నది ప్రపంచంలో, ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. ఎఫ్సిఐ దందా చేయలేదు, ఎఫ్సిఐ ఎక్స్పోర్ట్ చేయలేదని 1,00,000 సార్లు చెప్పినాం ఆ పాత ముఖ్యమంత్రికి, ఇప్పుడు ఈయనకి. ఎఫ్సిఐ ఫుడ్ సెక్యూరిటీ, దేశం యొక్క ఫుడ్ సెక్యూరిటీ కోసం ఎంత కొనుగోలు చేస్తాం, మన సరఫరా, మన సిఎంఆర్,
దీనికోసం ఎంత అవసరమో అంతనే ప్రొక్యూర్ చేయగలుగుతుంది. ఎక్కువ చేసుకుంటే మురిగిపోయి ఖరాబ్ అవుతుంది. దందా చేయదు కేంద్ర ప్రభుత్వం. మీరు చేసుకోవచ్చు. ఇది లక్షసార్ల మీకు కమ్యూనికేషన్ కూడా ఇచ్చిండ్రు. మీరందరూ ఇదే ఫ్రెండ్స్ ఉన్నారు నా ముందర. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ప్లానింగ్ చేసుకోండి, మీరు ఎథనాల్ ప్లాంట్లు పెట్టుకోండి, మీరు రైస్ బ్రాన్ ఇండస్ట్రీలు పెట్టుకోండి, మీరు ఎక్స్పోర్ట్స్ చేసుకోండి, ఇంకేమన్నా చేసుకోండి, మేము ఇంత తీసుకోగలుగుతాము అని చెప్పింది. చెప్పినందుకు తక్కువేం తీసుకుంటలేదు. మీరు ఇస్తానని కూడా ఇవ్వలేదు మీరు. ఎందుకంటే మీ ప్రొక్యూర్మెంట్ చాతగాని ప్రొక్యూర్మెంట్ మీది. మీరు పని చేస్తలేరు. రైతులను గోసపుచ్చుతున్నారు, రైతాంగాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ it has to establish modern markets for efficient marketing of agri produce, modern facilities in market yards. ఉన్నాయండి? ఒక మార్కెట్ యార్డ్ బాగా చేసిరు. మోడర్న్ ఫెసిలిటీ అసలు మార్కెట్ యార్డ్లు బాగా చేసిర్రా? పంజాబ్లో ఏనాడు బీజేపీ రూల్ చేయలేదు బ్రదర్. ఈయన పంజాబ్లో తీసుకుంటున్నారు, ఈడు ఎందుకు తీసుకోరు? పంజాబ్లో కూడా వాళ్ళు కూడా 7-8% తక్కువ ఉన్నది. నువ్వు 26% తక్కువ నువ్వు. ఆడ మార్కెట్ యార్డ్లు చూసుకోపోయి ఫెసిలిటీస్ చూసుకోపోసారి పోయి. నీకు చేత కాకపోతే రాజీనామా చేయి, లేదా అప్పయపు. ఆ ప్రెసిడెంట్ రూల్ అవి పెట్టుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ గవర్న్ చేస్తే చేసుకుంటే ఇవన్నీ రైతులు గోసపుచ్చుకోరు. ఊరికే పనికిమాలిన రాజకీయాలు చేయడం మానేసేయి.